ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే కాకినాడ దగ్గరలో ఉన్న పండూరులోని కైనెటిక్ గ్రీన్ అనే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ దగ్గర అయితే ప్రస్తుతం ఉన్నాం అనమాట. సో రీసెంట్గా వచ్చిన ఈలోనా అనే ఇంకా కొన్ని వేరియంట్స్ ఉన్నాయి, కొత్త వేరియంట్స్. ఆ వేరియంట్స్ యొక్క ఫీచర్స్ ఏంటి, అవి ఏ పర్పస్ మీద మనం యూజ్ చేయొచ్చు అనే వాటి గురించి మనం షోరూంలోకి హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే షోరూమ్ ఓనర్ నాని గారు అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ప్రస్తుతానికి ఇక్కడ ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, ఎంతంత ఏ వేరియంట్స్లో ఉన్నాయి, ఎంతంత ప్రైస్లో ఉన్నాయి అనే దాని గురించి. సార్ నాని గారు చెప్పండి, మీ దగ్గర ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, ఎంతంత ప్రైస్? సార్ మా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా జింగు, జూము, అలాగే లోనా, జూలు ఈ 4 మోడల్స్ రెడీగా ఉన్నాయి సార్. ఫ్లెక్స్ అనేది మన దగ్గర స్టాక్ లేదు. ఈ 4 వెహికల్స్, దాని ప్రైజెస్, దాని స్పెసిఫికేషన్స్ ఒకసారి 4 మోడల్స్ రెడీగా ఉన్నాయి సార్ మన దగ్గర అవైలబుల్గా. ఒకసారి ఆ మోడల్స్ అని దాని స్పెసిఫికేషన్స్ ఒకసారి వెహికల్ దగ్గర వెళ్ళి మాట్లాడదాం సార్. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ఈలోనా అనే వేరియంట్ని అయితే చూడబోతున్నాం. సో ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ బైక్ ఎవరికి ఏ పర్పస్ మీద యూజ్ చేసుకోవచ్చు, కమర్షియల్ పర్పస్, నార్మల్ క్రూజింగ్ పర్పస్ అనే దాని గురించి పూర్తిగా ఈ బైక్ గురించి మొత్తం తెలుసుకుందాం. సో మన నానిగారిని అయితే అడిగి బైక్ గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మన ఇది ఎలక్ట్రికల్లోన ఏదైతే ఉందో ఇది ఫుల్లీ మల్టీ యూటిలిటీ సార్. అంటే ఒక వెహికల్ కమర్షియల్గా వాడుకోవచ్చు, అలాగే ఫ్యామిలీగా కూడా వాడుకోవచ్చు అండి. ఇది ఫ్యామిలీగా వాడుకోవడానికి యాజ్ ఏ సీటు ఉంటుందండి. అలాగే మనం టూ మెంబర్స్ హ్యాపీగా వాడుకోవచ్చు సార్. మల్టీ ఇది నార్మల్గా ఎక్సెల్ ఉంది కదా సార్, ఆ టైప్ సేమ్ మన ఎక్సెల్ చూడడానికి అలాగే ఉంటుంది సార్. ఇది ఎప్పుడైతే మనం సీటు తీసుకుని దీన్ని అన్లాక్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా సీట్ అనేది రిమూవ్ అయిపోతుంది ఈ లాక్స్ తీసేసుకుంటే. ఓకే సార్. ఓకే. సో సీట్ లేకుండా నార్మల్గా యూజ్ చేసుకుని ఏదైతే లోడ్ వేసుకుందాము అనుకున్న వాళ్ళకి లోడింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. ఓన్లీ ఫ్యామిలీగా యూజ్ చేసుకుంటారు అనుకున్న వాళ్ళకి ఫ్యామిలీగా యూజ్ చేసుకోవచ్చండి. ఇది 2-in-1గా ఉపయోగపడుతుందండి. బ్యాటరీ రిమూవల్ బ్యాటరీ సార్ మనం ఇది రిమూవల్ బ్యాటరీ సార్, కానీ అడిషనల్గా మనం కేబుల్ అనేది తీసుకోవాలండి. మళ్ళీ బ్యాటరీతో మనం ఛార్జింగ్ చేసుకోవాలంటే రిమూవ్ కేబుల్ అడిషనల్ కేబుల్ అనేది తీసుకోవాలి. అది తీసుకుంటే మనం బ్యాటరీ త్రూ డైరెక్ట్గా పెట్టించుకోవచ్చండి. ఓకే. దీనికి ఇంకొకటి ఏంటంటే సార్, మన మైలేజ్ అనేది ఏ మోడ్లో ఎంత మైలేజ్ వస్తుంది అన్నది మీరు క్లియర్ కట్గా ఇక్కడ చూసొచ్చు సార్. దీనికి 3 మోడ్స్ ఉంటాయి సార్. 3 మోడ్స్ సార్. ఫస్ట్ మోడ్ 110 కిలోమీటర్లు. ఫస్ట్ మోడ్లో ఉంది సార్ మన వెహికల్ 110 కిలోమీటర్లు. సెకండ్ మోడ్లో 95 కిలోమీటర్లు. థర్డ్ మోడ్లో 85 కిలోమీటర్లు. సో మన మోడ్ ప్రకారంగా ఆ మైలేజ్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది సార్. ఓకే సార్. ఓకే. అంటే ప్రస్తుతం చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి మొత్తం 3 మోడ్స్ అనేవి ఉంటాయి ఈ బైక్లో. ఫస్ట్ మోడ్లో అయితే మనం 110 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. సెకండ్ మోడ్లో 95 ట్రావెల్ చేయొచ్చు. థర్డ్ మోడ్లో 85 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. సో ఇంకా దీంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందనే దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి. ఇది ఫస్ట్ మోడ్లో 35 స్పీడ్ అండి. అలాగే సెకండ్ మోడ్ వచ్చి 50 స్పీడ్ అండి. అలాగే థర్డ్ మోడ్ దేనికంటే మనం ఎడిషనల్గా ఎక్కువ లోడ్ వేసినప్పుడు మాత్రము థర్డ్ మోడ్ యూజ్ చేసుకుంటాం. అది ఓన్లీ టార్క్ రెడ్యూస్ అవ్వడానికి, ఇంక్రీజ్ అవ్వడానికి మాత్రమే తప్ప స్పీడ్ అయితే మాత్రం 50 వెళ్తుంది. సెకండ్ మోడ్లోనే 50 వెళ్తుంది. అది స్పీడ్ పర్పస్ కాదు, ఓన్లీ లోడింగ్ పర్పస్ అండి. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 200 kgs వెయిట్ వేసారు, హెవీ లోడ్ వెళ్తుంది, అప్ ఎక్కాలన్నప్పుడు మనకి ల్యాగ్ అనేది ఫీల్ అవుతాం ఏ బండి అయినా సరే.
ఆ టైంలో మనం థర్డ్ మోడ్ ఉపయోగిస్తే ల్యాగ్ అనేది లేకుండా ఈ ఫ్రీగా అప్ కానీ ఎలాంటి ఆఫ్ రోడ్లు అయినా సరే సింపుల్గా ఎక్కడానికి ఈజీగా అవుతుంది. బట్ అంటే ఆ టైంలో మైలేజ్ అని కొంచెం రెడ్యూషన్ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే అది 95 వస్తుంది సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ వచ్చి 85 వస్తుంది. దీనికి ఏంటంటే సరే అడిషనల్గా టీవీఎస్ ఎక్సెల్ ఉందనుకోండి, మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కింద గ్రౌండ్ క్లియరెన్స్ నుంచి 135 మిల్లీమీటర్, మంది 185 మిల్లీమీటర్. సో స్పీడ్ బ్రేకర్ అయినా గొదుగుల రోడ్లు అయినా ఒకవేళ చైర్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీ రోడ్ ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే మనకి టైర్ వచ్చి 16 ఇంచ్ టైర్ అండి. ఈ 16 ఇంచ్ టైర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటిదైనా సరే మనకి ఏ ఎలక్ట్రికల్ వెహికల్ అయినా 10 ఇంచ్ 12 ఇంచ్ ఉంటుందండి. మనది 16 ఇంచు ట్యూబ్ టైర్ అండి. సో మనం మెకానికల్గా ఎక్కడికి వెళ్ళినా ఏ రిపేర్ అయినా సరే ఈజీగా అయిపోద్దండి. లేదు సార్, ఇది కంప్లీట్గా చైన్ సార్. టీవీఎస్ ఎక్సెల్ ఏ విధంగా మనకి ఉంటుందో చైన్ పాకెట్లా ఉంటాయి సార్. ఫ్రంట్ వీల్ ఉంటుంది, ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్కి, ఫ్రంట్ మోటార్ నుంచి రేర్ వీల్కి చైన్ కనెక్ట్ అయ్యి ఉంటుందండి. త్రూ చైన్ ద్వారా వెళ్తుంది. దానివల్ల ఏంటంటే మనకి మన స్పీడ్ అంతా కూడా అక్యూరేట్గా మనకి కంట్రోలింగ్ ఉంటుంది సార్. సార్ ఇది బ్యాటరీ వచ్చి 2 కిలోవాట్, మోటార్ వచ్చి 1.2 కిలోవాట్. ఇది మొత్తం వారంటీ ఏదైనా సరే, యాక్చువల్గా వారంటీ ఏదైనా సరే ఏ వెహికల్ కన్నా మనం బ్యాటరీ 3 ఇయర్స్ వారంటీ ఇస్తామంటే మోటార్ 2 ఇయర్స్ ఇస్తాం, ఛార్జర్ 1 ఇయర్ ఇస్తాం. బట్ ఏంటంటే మా లోనా ఏదైతే ఉందో ఆ ఓల్డ్ ప్రోడక్ట్ అనమాట, కినెటిక్ లోనా ఓల్డ్ ఏదైతే ఉందో, సో వాళ్ళ ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి పార్టీకి కూడా 3 ఇయర్స్ అండి. ఈవెన్ 3 వారంటీ అండి, 3 ఇయర్స్ వారంటీ. ఈవెన్ కంట్రోలర్ కూడా, కంట్రోలర్ వైరింగ్ కిట్, ఛార్జరు, కంట్రోల్ మొత్తం ప్రతి పార్టీకి కూడా 3 ఇయర్స్ వారంటీ. కస్టమర్ ఇంటేక్ ఇంకా కావాలి అనుకుంటే ఇంకా అడిషనల్ 5,000 కడితే అప్పుడు అడిషనల్ 5 అంటే 2 ఇయర్స్ అడిషనల్ ఇచ్చి టోటల్గా 5 ఇయర్స్ వస్తుంది. ఇప్పుడే కట్టేసుకోవాలి లేదు సార్, ఎప్పుడైతే వెహికల్ తీసుకెళ్తున్నారో కస్టమర్ అప్పుడే పే చేయాలి. ఈ బైక్ ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది సార్? ఛార్జింగ్ మొత్తం ఫుల్ అవ్వడానికి ఎంత నుంచి ఎంత వరకు పెడితే ఎంత టైం పడుతుంది సార్? ఇది మ్యాక్సిమం 4 to 5 అవర్స్ సార్. 4 అవర్స్ అన్నది మనకి మినిమం సార్, మ్యాక్సిమం 5 అవర్స్ సార్. అంటే ఇప్పుడు 20 నుంచి 100 వరకు ఎక్కాలంటే 4 అవర్స్ పడుతుందా? 4 అవర్స్ మొత్తం. ఇది యాక్చువల్గా ఇది 110 కిలోమీటర్ రేంజ్ సార్. సో మనం ఎప్పుడైతే 110 కిలోమీటర్ యూజ్ చేసుకున్నామో మొత్తం డీప్ డిశ్చార్జ్ అయిపోయిందో 5 అవర్స్ అనేది టైం పడుతుంది సార్. లేదు మనం ఒక 80-90 కిలోమీటర్లు వెళ్ళిందంటే అప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు 4 అవర్స్ కల్లా ఫుల్ అయిపోయింది. దీనికి అడిషనల్గా సైడ్ స్టాండ్ సెన్సార్ ఉంటుంది సార్. సైడ్ స్టాండ్ ఆన్లో ఉంటే వెహికల్ అనేది మూవ్ అవ్వదు. దీనికి అడిషనల్గా ఇంకోటి ఏంటంటే సార్ మనకి ఫ్రంట్ బ్రేక్ అని ఉంటుంది. అంటే మనం ఏదైనా మనం డౌన్ అవుతున్నాం సార్, డౌన్ అయినప్పుడు మనం అది ఎక్కడైనా మనం ఆపాలి, కంట్రోల్ అవ్వాలి అంటే ఒక పక్కన హ్యాండ్లింగ్ చేయాలి, అలాగే ఏమన్నా లగేజ్ ఏమైనా అది పడిపోతుందో అది పట్టుకోవాలి. 2 విధాలుగా అవ్వాలి సార్. ఆ టైంలో ఏంటంటే మనం బ్రేక్ పట్టుకుని దీనికి అడిషనల్గా హ్యాండ్ బ్రేక్ అనేది ఇచ్చారు సార్. సో ఓకే, దీని హ్యాండ్ బ్రేక్ పట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఎటువంటి అన్నా డౌన్లో ఉన్నప్పుడు అలా కంట్రోలింగ్గా ఉంటుంది సార్. ఆ టైంలో మనం ఏదైతే పార్ట్ పడిపోతుందన్నా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని మళ్ళీ బ్రేక్ ప్రెస్ చేసుకుంటే అది ఫ్రీ అయిపోతుంది, ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతుంది హ్యాండ్ బ్రేక్ అండి. దీనికి ఫ్రంట్ ఏమో టెలిస్కోపింగ్ సస్పెన్షన్ సార్. దానివల్ల ఏంటంటే మనకి యాక్షన్ కూడా అంతా కూడా ఫ్రీగా ఉంటుంది సార్, వెళ్ళేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది సార్. ప్రైస్ ఎంత పడుతుంది సార్ ఇది? సార్ ఇది ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు March 31 వరకు కూడా మనం ఇచ్చిన ప్రైస్ 85,000 సార్. సో ఇది సబ్సిడీ అనేది 10,000 అనేది రిడక్షన్ అయిపోయింది, 20,000కి 10,000. సో ప్రైస్ అనేది 10,000 వస్తుంది. సో ప్రైస్ అనేది మేము వెయిట్ చేస్తాం సార్. మీకు అయితే ఈరోజు ప్రైస్ అనేది రివీల్ అవుతుంది సార్. ఫ్రెండ్స్ చూడండి, ప్రైస్ అనేది ఇంకా ఒక 10,000 అటు ఇట్లో ఉంటుంది. ఆ ప్రైస్ ఎంత అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి నెక్స్ట్ ఒక స్క్రీన్ మీద కానీ లేకపోతే వీడియో చేసుకొని లాస్ట్లో అప్డేట్ చేస్తాను మీకు ప్రైస్ ఎంత ఉన్నది.